మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్లో రెండో జ్యోతిర్లింగం. భక్తి, శక్తి, శివతత్వంతో అంతా ఏకమయ్యే పవిత్ర స్థలం. హాయ్ గైస్, ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఇండోర్ స్టేషన్లో ఉన్నాను, రైల్వే స్టేషన్లోని. మేము ఇప్పుడు ఉజ్జయిని వెళ్ళబోతున్నాం. ఉజ్జయిని వెళ్ళడానికి ట్రైన్ అయితే పట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ ఉజ్జయిని వెళ్ళడానికి. జనరల్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి మాకు ట్రైన్ అయితే వస్తుంది. అది గ్వాలియర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో మాకు ఇక్కడ జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ఇండోర్లో చూడడానికి 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇక్కడేమో ఇది 1, అది 2, 3, 4, 5, 6 ప్లాట్ఫామ్ అనేది స్ట్రైట్గా ఉన్నదని చెప్తున్నారు అనమాట. ఎక్స్టెండ్ చేయడానికి ప్లాట్ఫామ్స్ అటు సైడ్ ప్లేస్ లేదు. సో వీళ్ళు స్ట్రైట్గా ఎక్స్టెండ్ చేశారు ఇండోర్లోని. ఇండియన్ రైల్వే ఇలా కూడా ఆలోచిస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎంత దూరం కట్టాడు బాబు ఈ స్టేషన్ మాత్రం. చాలా డిస్టెన్స్, కిలోమీటర్ కన్నా ఎక్కువే. అసలు అది చూడండి ఎంత ఉందో దారి. ఎండ అయితే మామూలు లేదు, నరకం చూపిస్తుంది నాకు మధ్యాహ్నం. ఇప్పుడు వర్షం పడిపోతుంది మళ్ళీ. వెదర్ అనేది అన్ఈవెన్గా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు నాలాగా ఒకవేళ ఇలా ట్రావెల్ చేసినప్పుడు. సో పదండి వెళ్ళిపోదాం. ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు. 5, 6 ఇక్కడ ఉన్నది మీకు కనిపిస్తుంది కదా, 5, 6 ప్లాట్ఫామ్స్. అసలు నీట్గా పడుకోవడానికి అయితే నేను ట్రై చేశాను, కానీ 2-3 hours కూడా నిద్ర అయితే పట్టలేదు. ఎందుకంటే ఫుల్ గోలమాట. అక్కడ అనౌన్స్మెంట్లు కంటిన్యూగా రావడం. సో నేనైతే బయటకు వస్తాను. ఇంకా వెయిటింగ్ హాల్లోనేమో జనాలు విపరీతంగా ఉన్నారు. అందరూ దర్శనం చేసుకున్న వాళ్ళు అందరూ అక్కడే పడుకుని పోయారు. ఉజ్జయినిలో మాత్రం మార్నింగ్ 4 o'clock భస్మహారతి జరుగుతుంది. మాకు తక్కువ టైంకి రూమ్స్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి వీళ్ళందరూ డైరెక్ట్గా ఈ స్టేషన్లోనే పడుకుని పోతారు. ఇంకా డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం 4 o'clock. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. రోడ్ల మీద తిరుగుతున్నాను ఇక నేను ఒంటరిగా. ఇక నేను ఒక్కనే ఉన్నాను. ఇక ఇదంతా ఖాళీ రోడ్లు. ఇప్పుడు మార్నింగ్ శ్రీరామ్ ఘాట్ దగ్గర స్నానం అయితే చేస్తాను. ఇదే ఘాట్, అది మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం భస్మహారతి దగ్గరికి వెళ్ళాలి. 3 o'clock ఎవరైతే ఫస్ట్ వచ్చిన కొంతమందినే విఐపి టికెట్ లేకుండా కూడా పంపిస్తారంట. శివుడికి భస్మంతో హారతి ఇస్తారు. ఓన్లీ ఒకే ఒక్క జ్యోతిర్లింగంలో జరుగుతుంది. విఐపి టికెట్స్ ఉన్న వాళ్ళకి అవుతుంది, లేదా కొంతమందిని కూడా అలౌ చేస్తారు. విఐపి టికెట్స్ ఎవరైతే లేరో వాళ్ళు 3 o'clock వచ్చి లైన్ కాసిన వాళ్ళకి. సో మనం ఫాస్ట్గా వెళ్ళాలి ఇక్కడి నుంచి. మేమైతే 2:20 కల్లా కరెక్ట్గా అక్కడ లైన్లోకి అయితే వచ్చేసాము. ఆ లైన్ చూస్తూ మా ఎదురుగానే చాలా పెద్దదైతే అయిపోయింది. నియర్లీ 1 kilometer కన్నా పెద్ద లైన్ అయితే కాస్తారు జనాలు వచ్చి. సో వీళ్ళు అలా పంపిస్తారని వెయిట్ చేస్తుంటే చాలా కాళ్ళు పీకేసాయి నాకు. అలా నుంచొని అట్ లాస్ట్ 4:10 అలా పంపించారు లోపలికి ఎంటర్ అయితే షాక్ అయిన విషయం ఏంటంటే, చాలా పెద్దది ఉంది ఇది. అసలు టెంపుల్ చుట్టూరు ఆర్కిటెక్చర్ చాలా బాగా డెవలప్ చేశారు మొత్తం అంతా. కొత్తగా ఈ సెట్ ప్లస్ ఆ దేవుళ్ళు విగ్రహాలు పెద్దవి అన్నీ చాలా బాగున్నాయి. లోపలికి ఎంటర్ అయ్యే కొద్దీ కొంచెం ఎగ్జైట్మెంట్తో వెళ్ళాము. కానీ లోపలికి వెళ్ళేసరికి చాలా దూరం నుంచి చూసాం అన్నమాట. ఎలా అంటే సినిమా హాల్లోని వెండితెరని ఎలా చూస్తాం అలా చూసాం దేవుడిని. చాలా దూరం నుంచి కనిపించారు. దర్శనం అయితే బాగా అయింది. కానీ ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చి 5 కల్లా దర్శనం ముగిసిపోయింది. ఎందుకంటే రాత్రి మేము 2 నుంచి తప్పిస్తే దర్శనం మార్నింగ్ 5 o'clock అయితే కంప్లీట్ అయిపోయింది. సో కాళ్ళు అయితే గట్టిగా పీకుతున్నాయి. ఇంకా కాలభైరేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్. సో అది పూర్తి అయితేనే మనకు జ్యోతిర్లింగాలు దర్శనం పూర్తి అయినట్టు. నా వెనకతలే ఉంది కదా మహాకాళేశ్వర్ టెంపుల్. అదే డే టైంలోని విజిట్ చేయడం వల్ల మనకేమంత అనిపించదు. నైట్ టైమ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ విజిట్ చేయడం వల్ల అక్కడ లైటింగ్స్ తోటి చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్, ఈ టెంపుల్ మాత్రం చాలా మంచి గ్లో, డిఫరెంట్గా కలర్స్తో
వెలుగుతూ కనబడుతది. దివాళీలా కనబడుతది. ఈ చుట్టూ మొత్తం ఎన్వైర్న్‌మెంట్ మొత్తం చాలా బావుంది. మీరు నైట్ గాని, ఎర్లీ మార్నింగ్ గాని విజిట్ చేయడానికి ట్రై చేయండి టెంపుల్. సో, చూస్తున్నారు కదా! నా బ్యాక్‌గ్రౌండ్‌లో కూడానా చాలా బావుంది. పీస్‌ఫుల్‌గా అయితే దర్శనం అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉజ్జయినిలో ఉన్న జ్యోతిర్లింగాన్ని కంప్లీట్ చేసుకొని శ్రీ హరసిద్ధి మాత టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ టెంపుల్‌కి చాలా పెద్ద ప్రత్యేకత అయితే ఉన్నది. ఈ టెంపుల్ ఏంటంటే 51 శక్తిపీఠాల్లోని ఒకటి. ఇక్కడ సీతాదేవిది ఎల్బో అంటే మన చెయ్యిది పార్ట్ ఇక్కడ పడింది. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే ఈ 2 స్తూపాలు. ఈ స్తూపాలకి ఫుల్‌గా దీపాలైతే ఎలిగిస్తారు ఈ రెండిట్లికి. ఈవినింగ్ టైమ్‌లో హారతి అయితే జరుగుతది. మెయిన్‌గా ఇది అట్రాక్షన్. నవరాత్రుల టైంలో మాత్రం చాలా గ్లోరియస్‌గా ఇంకా బాగా ఘనంగా జరుపుతారన్నమాట ఈ టెంపుల్‌లోని. మనం లోపలికెళ్ళి ఇప్పుడు విజిట్ చేసి వద్దాం. లోపల దేవుడిది లోపల విగ్రహం ఉంది. లోపల పూజారి కూడా పూజ చేస్తారు. అక్కడ వచ్చేసి శివుడు టెంపుల్ ఉన్నదన్నమాట. ఉజ్జయిని వచ్చినప్పుడు ఈ శక్తిపీఠం కూడా చాలా మెయిన్. మీరు మాత్రం విజిట్ చేయడం మర్చిపోద్దు. మేము ఇప్పుడు వెళ్ళాల్సింది కాలభైరవ స్వామి గుడికి. గుడి బయటికి వచ్చాను ఇలాగా. రాగానే ఆటో వాడు అడిగాడు నన్ను కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తానని చెప్పేసి. సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆటో మాట్లాడేసాం. మనిషి 50 అన్నాడు. నేను అన్నాను 30 రూపాయలే కదా తీసుకెళ్ళమంటే ఓకే తీసుకెళ్తాను షేరింగ్ అనేసి అన్నాడు. ఓకే ఓకే అనేసి ఎక్సాం. ఉజ్జయినిలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకోకపోతే జ్యోతిర్లింగం దర్శనం అయితే కంప్లీట్ అయినట్టు కాదు. ఉజ్జయిని సిటీ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఆటో వాడు తీసుకొచ్చాడు. మనిషికి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. అంటే జనాలు కొంచెం పర్లేదు మీడియంగానే ఉన్నారు. ఎందుకంటే ఇది మార్నింగ్ కాబట్టి మార్నింగ్ 9 o'clock అయితే మేము ఇక్కడికి వచ్చాము. ఇది ఎంట్రన్స్. దర్శనం చాలా బేగా కంప్లీట్ చేసుకున్నాము. మేము చూసింది అక్కడ ఒక థింగ్ ఏంటంటే ముందు క్యారీ చేస్తుంది అనమాట. బ్రాందీ అది సంథింగ్ ముందు క్యారీ చేస్తున్నారు. దాంతో అభిషేకం చేస్తే పుణ్యం అంట. ఇక్కడ ఉన్న జనాలు నమ్ముతారు కాలభైరవ స్వామికి. సో ఇప్పుడు మన జ్యోతిర్లింగాలు దర్శనం పూర్తయినట్టు. ఈ టెంపుల్కి ఈ తాళ్ళన్నీ ఇక్కడ ముడేసి వెళ్ళిపోతున్నట్టు ఉన్నారు. చాలా అన్ని తాళ్ళే ప్రతి బార్గెట్. సో ఇక ఇప్పుడైతే బయటకు వస్తాము. ఇక్కడే బార్ షాప్ కూడా ఉంది. ఆ బార్ షాప్లోనే అనుకుంటా వీళ్ళందరూ ముందుకుంటుంది. అయితే ఇంక ఉజ్జయినిలోని మన దర్శనం అయితే పూర్తయిపోయింది. ఇవి ఉజ్జయిని నుంచి విశేషాలు. కాలభైరవ స్వామి టెంపుల్ నుంచి మేము ఉజ్జయినికి వెళ్ళే దారిలోని ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇది కూడా శక్తిపీఠం అంట. కాళీమాత శక్తిపీఠం అంట. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉజ్జయినిలో ఉన్న ప్రతి టెంపుల్లోని మీకు ఈ స్తూపాలు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క హైట్లోని ఇక్కడ పెట్టేసి ఉంచారు. గుడి బయట శక్తిపీఠాలకు సంబంధించిన అవయవాలన్నీ బొమ్మల కింద ఇక్కడ పెట్టేసి ఉన్నాయన్నమాట. చాలా ఇదిగో అక్కడ చూడండి. మార్నింగ్ అయితే ఇదే ఘాట్కి వచ్చాను. ఉజ్జయినిలో మెయిన్ ఘాట్ ఇదే. ఈ ఘాట్లోనే మేము మార్నింగ్ స్నానం చేసాము. అప్పుడు మార్నింగ్ స్నానం చేసినప్పుడు అయితే ఎవరు లేరు. దగ్గర ఒక 4-5 ఉన్నారు అంతే. ఘాట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చాలా మంది పూజలు అవి చేస్తూ ఉంటారు. మళ్ళీ దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ అందరూ కూడా స్నానం చేసి లోపలికి వెళ్తారు. ఇక్కడ చుట్టుపక్కల చాలా గుళ్ళు కూడా ఉన్నాయి. ఇగో మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చాలా గుళ్ళు. అన్ని గుళ్ళు మాట అక్కడ. అలాగా ఎండ మాత్రం ఎర్రగ తీసేస్తుంది. ప్రెసెంట్ టైం అయితే 9:20 అయింది కానీ ఎండ చుక్కలు చూపించేస్తుంది నాకు. మార్నింగ్ చలేసింది, ఇప్పుడైతే ఎండ ఎర్రగ తీసేస్తుంది. మామూలు కాదు. దర్శనం అంతా నీట్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను చేసిన ప్రాసెస్ ప్రకారం మీరు కూడా దర్శనం చేసుకుంటే కొంచెం మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే దర్శనానికే 2 నుంచి 3 గంటల కన్నా ఎక్కువ పట్టచ్చు. కానీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకైతే ఒక ½ an hourలో అయిపోయింది. లైన్లో అయితే చాలా ఎక్కువసేపు నుంచున్నాము. నెక్స్ట్ కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఈజీగానే దర్శనం జస్ట్ ఒక
15 మినిట్స్‌లో అయిపోయింది దర్శనం. అది కూడా 2 అవర్స్ కన్నా ఎక్కువే టైం పడతదని ఆళ్ళు చెప్పారు లోకలర్స్. సో, మేము ఎర్లీ మార్నింగ్ అన్నీ చేసుకోవడం వల్ల బేగనే అయిపోయింది. అన్ని శక్తిపీఠాలు 2 కూడా హ్యాపీగా విజిట్ చేసేసాము. ఈ ప్రాసెస్‌ని ఇప్పుడు ఫాలో అయితే ఎర్లీ మార్నింగ్ లెగిసి అన్నీ కంప్లీట్ చేసుకుంటే మీది కూడా ఇలా ఈజీగా అయిపోద్ది. ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ భరద్వాజ్.